హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి మనకి లాస్ట్ వీడియోలో ప్రీవియస్ పేపర్స్ తోటి మన ప్రిపరేషన్ అది కొనసాగించినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పడం జరిగింది. అలాగే ఆ నెక్స్ట్ వీడియోలో మన మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వాడిచ్చినటువంటి సిలబస్లో ఒక వీడియోలో అయితే కనుక ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ చెప్పడం జరిగింది టాపిక్. అలాగే ఇంకొక వీడియోలో యావరేజెస్ అనే టాపిక్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, అయితే ఈ వీడియో చూసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది కాల్ చేసి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయడం జరిగింది. అంటే వాళ్ళ అభిప్రాయం అంటే కనుక, సార్ మేము ముందు నుంచి నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్మే, మాకు మ్యాథ్స్ అంటే భయం వేస్తుంది, మీరేమో స్కోరింగ్ సబ్జెక్ట్ అంటున్నారు, దాంట్లో మేము స్కోర్ చేయాలంటే కనుక ఏం చేయాలి, ఈ రకంగా మనకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటున్నారు ఎక్కువ. కాబట్టి ఇలా మ్యాథ్స్ అంటే భయపడే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వాడిచ్చినటువంటి సిలబస్ ఆధారంగా చేసుకొని గ్రూప్ 2 ఏదైతే సిలబస్ ఉందో, అంటే గ్రూప్ 1 కూడా పనిచేస్తుంది, గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ తీసుకొని, ఓకే, ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన బిట్సే ఉన్నాయి, వాటి ఆధారంగా కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి లెక్కలు, అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసే కొన్ని లెక్కలు అంటే ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి మిగతా ఎగ్జామ్స్లో మనం గమనించినట్టయితే, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అదర్ స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఒక చాప్టర్కి సంబంధించి ఎక్కువగా కొన్ని కాన్సెప్ట్లను తీసిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి మోస్ట్ వాంటెడ్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏ లెక్కలు అయితే ఉన్నాయో అలాంటి లెక్కలు కూడా డిస్కస్ చేసుకుంటే వీళ్ళలో నేను ధైర్యాన్ని నింపొచ్చు. వీళ్ళ ప్రిపరేషన్ అనేది ఈ మెంటల్ ఎబిలిటీ చూసి ఆగిపోకూడదు. అంటే చాలామంది వదిలేస్తున్నారు, అలా వదిలేయకుండా ఇది కూడా స్కోరింగ్ సబ్జెక్టే అన్న ఫీలింగ్ కలగాలి. అందుకని ఈ వీడియో స్పెషల్గా నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసం, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ అంటే భయం పోవాలి, ఆ భయాన్ని పోగొట్టే బాధ్యతతోటి మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. మ్యాథ్స్లో ఏమీ ఉండదు, ఓకే, మ్యాథ్స్లో భయపడే అంత సీన్ ఏమి ఉండదు. మిగతా జనరల్ స్టడీ సబ్జెక్టులు అయితే కనుక పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అంత గుర్తుపెట్టుకునేది ఏమీ ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఈ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కావచ్చు, మ్యాథ్స్ అభ్యర్థులు కావచ్చు, మ్యాథ్స్ వాళ్ళకి నాకు ఫార్ములాస్ వచ్చు అన్న ఫీలింగ్తో ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ టైం కూడా వేస్ట్ చేసి మనకి ప్రాబ్లమ్స్ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు నాకు ఏది రాదు అన్న ఉద్దేశంతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ని జాగ్రత్తగా వింటారు, అందుకని ఎక్కువ స్కోరింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ పాయింట్ కూడా గమనించాలి. త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ మాట చెప్తున్నా మీకు, ఓకే, త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ మాట చెప్తున్నాను. ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాయింట్ టు పాయింట్ వింటూ అక్కడ లెక్కలు చేస్తారు. కాబట్టి మ్యాథ్స్ అభ్యర్థుల కంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎక్కువ స్కోరింగ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఎస్పెషల్ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు 80% భయపడొద్దు. ఇప్పుడు మనం యావరేజెస్కి సంబంధించి మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. గతంలో ఒక వీడియో చేసుకున్నాం, ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని అలాంటి లెక్కలు ఏవైతే చేసుకున్నాం. అలాగే ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి కాన్సెప్ట్ నుంచి కూడా మనం తీసుకుందాం. ఇలా ప్రతి చాప్టర్ నుంచి మీకు వీడియో చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ఫాలో అవుతూ నోట్స్ రాసుకుంటూ, ఓకే, నోట్స్ రాసుకుంటూ మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే కనుక మెటీరియల్లో లెక్కలు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, యావరేజెస్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక యావరేజెస్ ఆల్రెడీ మీకు గతంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సరాసరిగా సంబంధించి గతంలో లాస్ట్ వీడియో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సరాసరి, సగటు, అలాగే అంకగణిత సగటు అనగానే ఖచ్చితంగా మధ్య విలువ అని చెప్పాం. ఎప్పుడు మధ్య విలువ అని చెప్పాం. ఎప్పుడు మధ్య విలువ అవుతుంది అంటే కనుక మనకి గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు, నెంబర్స్ మధ్య గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి అప్పుడు సగటు అనేది మధ్య విలువ అవుతుంది అని చెప్పచ్చు. సగటు అనేది మధ్య విలువ అవుతుంది అని చెప్పుకున్నాం. అలా కాకుండా మనకి ఎక్కువ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడే మాట్లాడుకుంటున్నామంటే కనుక ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అని చెప్పాం. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని కలిపి సగం చేయండి, సగం చేయండి అని చెప్పుకున్నాం. గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు నెంబర్స్ మధ్య, అంటే వాడు వరుస సంఖ్యలు, వరుస సరి సంఖ్యలు, వరుస బేసి సంఖ్యలు అంటాడు, అలాంటివి గ్యాప్ ఈక్వల్గా ఉంటాయి.
అలాగే 4 యొక్క గుణిజాలు, 3 యొక్క గుణిజాలు, గుణిజాలు అంటే ఎక్కాలు, 4 యొక్క గుణిజాలు అంటాడు. అంటే 4, 8, 12, 16, 20 ఇలాంటివి అనమాట. గ్యాప్ ఈక్వలే కదా. లేదా 3 యొక్క గుణిజాలు అంటాడు. 3 ఎక్కడ చదువుకోవడం చెప్పడం. 3, 6, 9, 3 మధ్య గ్యాప్ 3 అన్నది వస్తుంది. కాబట్టి ఆ రకంగా మనకి గ్యాప్ ఈక్వల్గా ఉన్నప్పుడు సరాసరి మాట్లాడుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ జనరల్ పాయింట్సే పట్టుకోండి. నేను కొత్తగా చెప్పట్లేదు. మధ్య నెంబరు సరాసరి అంటే కనుక ఖచ్చితంగా మధ్యలో ఉండే విలువ అని అర్థం. అలాగే సరాసరి అంటే కనుక మీనింగ్ ఏంటి అంటే కనుక అందరికీ, ప్రతి ఒక్కడికి అని అర్థం. సరాసరి అనగానే అందరికీ, ప్రతి ఒక్కరికి లేదా ప్రతి సంఖ్యకి అని అర్థం. ఓకే. వ్యక్తుల రూపంలో మాట్లాడితే అందరికీ అంటాం, ప్రతి ఒక్కరికి అంటాం. నెంబర్స్ రూపంలో మాట్లాడాం అనుకోండి ప్రతి సంఖ్యకి అని చెప్తాం, ప్రతి సంఖ్యకి అని చెప్పుకుంటాం అనమాట. జనరల్ మీనింగ్ అనమాట. జస్ట్ అలా డైలీ లైఫ్లో వాడేది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూసుకోండి ఒకసారి. స్కూల్లో మనకి హెచ్ఎం గారు వచ్చి, మాస్టారు మీ క్లాసులో విద్యార్థుల యొక్క మార్కులు ఎలా వచ్చాయంటే కనుక పర్లేదు సార్, యావరేజ్గా అందరికి కూడా పాస్ అయిపోయారు, ఫస్ట్ క్లాస్ వచ్చాయంటారు. అందరికీ ఫస్ట్ క్లాస్ వచ్చినట్టేనా? కాదు కదా. అందరికీ యావరేజ్గా ఫస్ట్ క్లాస్ వచ్చింది, 60% వచ్చింది అంటే కనుక అందులో 0 మార్కులు వచ్చినట్టు ఉంటాడు, 100 మార్క్స్ వచ్చినట్టు ఉంటాడు. కానీ ఆ సార్ మాత్రం అందరినీ దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా అని పదం వాడతారు. అందరినీ దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా అని పదం వాడతారు. జస్ట్ అలా డైలీ లైఫ్లో వాడిన పదాన్ని ఉపయోగించండి. లెక్కలన్నీ కూడా చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. సరాసరి అనగానే అందరికీ, ప్రతి ఒక్కరికి అని అర్థం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా లెక్కలు చేసుకోవచ్చు దీనివల్ల. ఓకే. సరాసరికి సంబంధించినటువంటి చాలా వరకు లెక్కల్ని అయితే గ్యాప్ ఈక్వల్గా ఉంటే కనుక ఈ రకంగా ఆలోచిస్తాం. గ్యాప్ ఈక్వల్గా లేని పక్షంలో రిటర్న్గా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఈ రకంగా ఆలోచిస్తాం. అంతే యావరేజ్కి సంబంధించి. అంతకు మించి ఏమీ లేదు దీంట్లో. ప్రతి ఒక్కడికి, అందరికీ, ప్రతి సంఖ్యకి అని అర్థం. ఓకే. కాబట్టి ప్రాబ్లం జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ప్రాబ్లం చూడండి ఒకసారి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 14 years. When teacher's age is included to it, the average increases by 1. What is the teacher's age in years? 36 మంది విద్యార్థుల సగటు వయసు 14 సంవత్సరాలు. చూడండి ఒకసారి. సగటు వయసు అంటే అందరికీ 14 సంవత్సరాలు ఉంది, ప్రతి ఒక్కడికి 14 సంవత్సరాలు ఉంది అని అర్థం. సగటు అనగానే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి వయసు 14 సంవత్సరాలు ఉంది అని అర్థం. ప్రతి ఒక్కరి వయసు 14 సంవత్సరాలు ఉంది. టీచర్ వయసు కూడా కలుపుకుంటే సగటు వయసు, సగటు వయసు అంటే ప్రతి ఒక్కరి వయసు 1 సంవత్సరం పెరుగుతుంది. జనరల్ మీనింగ్ వల్ల వాక్యం చూడాలి అలా మాట్లాడుతున్నాను. 36 మంది విద్యార్థుల సగటు వయసు, 36 మంది విద్యార్థుల్లో ప్రతి ఒక్కరి వయసు 14 సంవత్సరాలు. టీచర్ వయసు కలుపుకుంటే, టీచర్ వయసు కలుపుకుంటే సగటు వయసు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి 1 సంవత్సరం పెరుగుతుంది. అప్పుడు టీచర్ వయసు ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నాం. టీచర్ వయసు ఎన్ని సంవత్సరాలు లెక్క చేయమంటే కనుక జనరల్గా మనకి ఏం చెప్తాము? సరాసరి అనగానే, సరాసరి అనగానే మొత్తము బై సంఖ్య అని చెప్తాం. సరాసరి అనగానే మొత్తము బై సంఖ్య. దీని నుంచి మనకి మొత్తము కావాలి అంటే కనుక సరాసరి ఇంటూ సంఖ్య అని చెప్తాం. మొత్తము కావాలి అంటే కనుక సంఖ్యని పంపించేస్తే సరాసరి ఇంటూ సంఖ్య, ఈ రెండు గుణించుకుంటాయి. ఈ పాయింట్స్ ఉపయోగించుకొని లెక్కలు చేయడం మొదలెడతాం. లెక్కలు చేయాల్సి వస్తే. కానీ ఒక జనరల్ పాయింట్ ఏం మాట్లాడుకున్నాం? అందరికీ అని మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం అందరికీ అని మాట్లాడుకున్నామో, ప్రతి ఒక్కడికి అని మాట్లాడుకున్నామో, లెక్క చూస్తూ మన సమాధానం ట్రావెల్ చేస్తూ చెప్పేయచ్చు. ప్రతి ఒక్కడికి 1 సంవత్సరం పెరిగిందని చెప్పాడు. ఇక్కడ ప్రతి ఒక్కడికి 1 సంవత్సరం పెరిగిందంటే మీనింగ్ ఏంటి చెప్పండి ఒకసారి. ప్రతి ఒక్కడికి 1 సంవత్సరం పెరిగిందంటే ఎంతమంది ఉన్నారు అంటే కనుక 36 మంది విద్యార్థులు ఉన్నారు, 1 టీచర్ ఉన్నారు. అంటే 37 మందికి అని అర్థం. 36 మంది విద్యార్థులు ఉన్నారు, 1 టీచర్ ఉన్నారు. కాబట్టి మొత్తము 37 మందికి తలా ఒక్కడికి 1 సంవత్సరం పెరిగింది. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయి పెరిగింది. ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాయి పెరిగిందంటే మీనింగ్ ఏంటి చెప్పండి ఒకసారి. నాకు రూపాయి పెరిగింది, నా పక్కోడికి రూపాయి పెరిగింది, ఆ పక్కోడికి రూపాయి పెరిగింది, ఆ పక్కోడికి రూపాయి పెరిగింది. ఇలా 37 మందికి తలా 1 రూపాయి పెరిగింది. అంటే 37 రూపాయలు పెరిగింది అని అర్థం. అంటే అక్కడ ఉన్న వయసు కంటే 37 పెరిగింది అని అర్థం. అక్కడ ఉన్న వయసు ఎంత? 14. 14కి 37 పెరిగింది అనగానే 14 + 37 ఎంత? 51.
ఇక్కడ సమాధానం ఎంత అంటే 51 అని కళ్ళు మూసుకొని ఎటువంటి పెన్ను పేపర్ వాడకుండా చెప్పొచ్చు. జస్ట్ ఒక జనరల్ మీనింగ్ వల్ల సార్ ఈ ప్రాబ్లంకి యూజ్ అవుద్ది అంటే యావరేజ్కి సంబంధించిన ఎక్కడైనా వాడుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ 14 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ తలా ఒక్కరికి 1 సంవత్సరం చొప్పున పెరిగింది. ఎంతమందికి పెరిగిందంటే 37 మందికి పెరిగింది. 37 మందికి 37 ఒకట్లు పెరిగాయి. 37 మందికి 37 ఒకట్లు పెరిగాయి. ఈ 37 మంది ఎవరు అంటే కనుక మనకి 36 మంది విద్యార్థులు ప్లస్ 1 టీచరు. 36 మంది విద్యార్థులు 1 టీచరు పెరిగింది అన్నాడు. కాబట్టి ఆల్రెడీ ఉన్న 14కి పెరిగిందంటే ప్లస్ ఇక్కడ 14 ప్లస్ 37 ఒకట్ల 37 కాబట్టి 14 ప్లస్ 37 ఎంత అంటే 51 సంవత్సరాలు అని చెప్తాం. ఇలా సింపుల్గా పెన్ను పెడితే ఈ రకంగా రాసుకుంటాం. పెన్ను ఉపయోగించలేదనుకోండి ఆల్రెడీ 14 ఉంది, 37 మందికి తలా 1 పెరిగింది అంటే 37 పెరిగింది. 14కి 37 పెరిగితే 51. సమాధానం 51. దీంట్లో మనం అంత కష్టపడిపోయేదే ఉందండి. ఓకే, అందుకని ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని లేదు, చాలా జనరల్గా చేసుకోవచ్చు. మెంటల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్ ఉపయోగించి లెక్కలు చేసేసుకోవచ్చు. అందులో మ్యాథ్స్ ప్రకారంగా వస్తే కనుక డైలీ మన చుట్టూ జరిగే వాతావరణాన్ని ఉపయోగించి లెక్కలు చేసుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వాతావరణంతో లెక్కలు చేయొచ్చు. మొత్తం మ్యాక్సిమం లెక్కలన్నీ కూడా. ఇప్పుడు ట్రిగనామెట్రీ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఏమో ఉండదు అక్కడ. ఓకే, కాబట్టి అర్థమెటిక్ ఓరియంటేషన్లో ప్రతి ప్రాబ్లము మన చుట్టూ జరిగే వాతావరణం ఉపయోగించుకోవచ్చు. ఓకే, వయసు అంటే కనుక మనకి సంబంధించినవే కదా. లాభ నష్టాలు మన డైలీ వ్యాపారానికి సంబంధించినవే కదా. పర్సంటేజ్ ఎన్నోసార్లు మనం వాడతాం పదాలు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఎప్పుడు అప్పులు తీసుకోలేదా, మనం ఎప్పుడు అప్పులు ఇవ్వలేదా. టైమ్ అండ్ వర్క్ మనం పని చేయట్లేదా, పని చేయిస్తలేదా. టైమ్ అండ్ డిస్టెన్స్ మనం ఎప్పుడు ట్రావెల్ చేయలేదా. ఇక్కడ ఇవన్నీ మన చుట్టూ జరిగే వాతావరణంతో ముడిపడి ఉంటాయి. కానీ నువ్వు మ్యాథ్స్ అనే ధోరణిలో ఉండడం వల్ల నువ్వు భయపడిపోతున్నావు. భయం వద్దు, భయం పడాల్సిన అవసరం లేదు. ఇది స్కోరింగ్ సబ్జెక్టు, ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. నాన్ మ్యాథ్స్ వాళ్ళు నువ్వు మిగతా సబ్జెక్టులో తోపు అనుకోండి, ఇది ఇంకా దానికంటే తోపు అని చెప్పొచ్చు. నువ్వు గనక కొంచెం కాన్సన్ట్రేషన్ హిస్టరీ మీద పెట్టే ఫోకస్, అంటే అంత సబ్జెక్ట్ ఉంటుందో తెలుసు కాబట్టి నీకు చాలా సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ జాగ్రఫీ చాలా సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో ఒక 10% కేటాయించినా సరే దానికంటే ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు ఇక్కడ. ఓకే, కాబట్టి సింపుల్గా చిన్న చిన్న పదాలు ఉపయోగించుకొని హ్యాపీగా నువ్వు లెక్కలు చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదు నేను నా మ్యాథ్స్ అభ్యర్థనండి లెక్క చేద్దాం అనుకుంటే ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడే చెప్పాం. మొత్తము అనగానే సరాసరి ఇంటూ సంఖ్య అని చెప్పుకుంటున్నాం. చేద్దాం అనుకుంటే కనుక 36 మంది విద్యార్థుల సరాసరి క్లియర్గా 14 అని చెప్పాడు. వెంటనే మనం ఏం చేయాలి, మొత్తము కట్టాలి. మొత్తం అంటే కనుక 36 ఇంటూ 14 గుణిస్తాం, ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ టీచర్ కూడా కలుపుకుంటే అని చెప్పాడు, అంటే 37 మంది అవుతారు. ఈ 37 మంది యొక్క సరాసరి ఎంత అంటే 1 సంవత్సరం పెరిగిందని చెప్పాడు, అంటే 15. సరాసరి 1 పెరిగిందంటే 15. ఈసారి వాళ్ళ యొక్క మొత్తము ఎంత అంటే కనుక 37 ఇంటూ 15 అని చెప్తాం. ఈ 2 గుణిస్తాం. ఈ 2 ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే మనకు అప్పుడు టీచర్ వయసు వస్తుంది. ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే అప్పుడు మనకు టీచర్ వయసు వస్తుంది. 37 మందిలోంచి 36 మందిని తీసేస్తే అప్పుడు టీచర్ వయసు వస్తుంది. ఇది లెక్క చేసుకుందాం అనుకుంటే. ఓకే, ఫస్ట్ లెక్కలోనే ఎంతసేపు ఎందుకు మాట్లాడానంటే నీకు ఆ కాన్సెప్ట్ మీద అవగాహన వచ్చేయాలి. ఇంకా ఇక్కడ సరాసరి అనగానే ప్రతి ఒక్కరికి పెరిగింది, ప్రతి ఒక్కరికి తగ్గింది, ఇది మీనింగ్, అంతే, ఇంకేం లేదు. ఓకే, కాబట్టి చిన్న పాయింట్ ఇక్కడ 5 విద్యార్థులు తొలగించబడ్డారు అంటే కనుక ఇంటి నుంచి వెళ్ళిపోయారు అని అనుకోండి. సరదాగా ప్రతి ఒక్కరి దగ్గర అందరికీ సమానంగా ఉండాలి అని అర్థం. కాబట్టి జస్ట్ ఒక చిన్న పాయింట్ ఉపయోగించుకొని లెక్కలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇప్పుడు మీరు జస్ట్ పాస్ చేయండి, లెక్క చేసే ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. కనీసం ఆటోమేటిక్గా అక్కడి నుంచి లెక్కలు చాలా స్పీడ్గా అవుతాయి. ఓకే, చూడండి ఒకసారి. ద యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ 20 ఎంప్లాయీస్ in an organization is 1500. If the manager salary is added, then the average salary increases by 100 rupees. What is the manager monthly salary? ఒక సంస్థలోని 20 ఉద్యోగుల నెలసరి సగటు ఆదాయము అంటే ప్రతి ఒక్కరి ఆదాయము 1500. మేనేజర్ ఆదాయము కూడా కలుపుకుంటే నెలసరి సగటు ఆదాయము ప్రతి ఒక్కరి ఆదాయము 100 రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడు నోట్లోకి చెప్పొచ్చు.
ప్రతి ఒక్కరి ఆదాయము 100 రూపాయలు పెరుగుతుంది అంటే ఉన్న ఆదాయం కంటే అని అర్థం. పెరుగుతుంది, ఉన్న ఆదాయం కంటే కదా పెరిగేది. ఇక్కడ ప్రతి ఒక్కరికి 100 రూపాయలు పెరిగింది అన్నాడు. కాబట్టి ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరికి 100 రూపాయలు పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి 100 రూపాయలు పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి 100 రూపాయలు పెరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి 100 రూపాయలు పెరుగుతుందంటే ప్రతి ఒక్కరంటే ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 20 మంది ఉద్యోగులు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఒక మేనేజర్ ఉన్నాడు. అంటే టోటల్గా 21 మందికి తలా ఒక 100 రూపాయలు పెరుగుతుంది. 21 మందికి ప్రతి ఒక్కడికి నాకు 100, నా పక్కోడికి 100, ఆ పక్కవాడికి 100, కొత్తగా వచ్చిన మేనేజర్ కూడా 100 పెరిగింది అని అర్థం. అలా తలా ఒక 100 రూపాయలు పెరిగింది అంటే 21 మందికి 21 × 100 అంటే 2100 పెరిగిందని అర్థం. మనిషికి 100 రూపాయల చొప్పున పెరిగితే అలా 21 మంది కాబట్టి 2100 రూపాయలు పెరుగుతుంది ఉన్న ఆదాయం కంటే. మరి ఉన్న ఆదాయం ఎంత? 1500. పెరిగింది ఎంత? 2100. మరి 1500 2100 ఎంత అంటే కనుక క్లియర్గా 3600 అని చెప్పచ్చు. 3600. జస్ట్ జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఆల్రెడీ ఉన్న ఆదాయం ఎంత? 1500. ప్రతి ఒక్కరి దగ్గర 1500 ఉంది. ఎప్పుడైతే మేనేజర్ యాడ్ అయ్యాడో అంటే ఉన్న 20 మంది కాకుండా ఆల్రెడీ ఒక మేనేజర్ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి 21 మంది అవ్వడం వల్ల వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తల మనిషికి 100 రూపాయల చొప్పున పెరిగింది అంటే ప్లస్, తగ్గింది అంటే మైనస్. ఉన్న ఆదాయం కంటే తగ్గించాలంటే తీసేస్తాం, ఉన్న ఆదాయం కంటే పెంచాలి అంటే కలుపుకోవాలి. ఇక్కడ 1500కి తల ఒక 100 రూపాయలు పెరిగింది 21 మందికి. కాబట్టి ఇది క్లియర్గా ఎంత? ఇది 2100. ఇది 2100. కాబట్టి 1500 ప్లస్ 2100 ఎంత అంటే 3600 అని చెప్పచ్చు. 3600 అని చెప్పచ్చు. 3600 ప్రతి ఒక్కరికి పెరిగింది అని చెప్తాం. ఓకే. కాబట్టి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. నువ్వు ఒక పాయింట్ పట్టుకోవడానికి ఒక పుస్తకం మీద ఒక పుస్తక రచయిత గురించి మనకి అటు సోషాలజీ సంబంధించి కావచ్చు లేదా హిస్టరీకి సంబంధించి కావచ్చు బుక్స్ గురించి చూసుకుని ఒక ఆధార్ గురించి అడుగుతుంటాడు, మ్యాచింగ్ లేదనుకుంటే క్రింద వాళ్ళ సరికాని జత ఏదో అడుగుతాడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవడం కోసం హిస్టరీలో మనకి అంతలావుపాటి బుక్ చదువుకుంటున్నప్పుడు అంతలావుపాటి బుక్లో మొత్తం పుస్తకాల రచయితలందరూ చదువుకుంటున్నామా లేదా? నువ్వు ఎంత కన్ఫ్యూజన్ అవుతున్నావు? ఎందుకంటే బృహత్ సంహిత, ఆ బృహత్ అనే పదం మీదే చాలా పుస్తకాలు ఉంటాయి. ఒక్కొక్క ఈ బృహత్ పక్కన మాత్రం బృహత్ కోశము, బృహత్ సంహిత అని చెప్పేసి ఏదైతే మనకు పదాలు వస్తూ ఉంటాయో, ఓకే, ఈ ఏదైతే పేర్లు వస్తాయో వాళ్ళ పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి, ఆధార్ పేరు కూడా మారిపోతూ ఉంటుంది. అంత కఠినంగా ఉన్న అక్కడే మనం అంతా బాధపడిపోతున్నప్పుడు ఎంత మనకేముందండి సగటు అంటే ప్రతి ఒక్కడికి, ఇంకా అంతకుమించి ఏం లేదని చెప్పాను కదా. అందుకే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మనం నేర్చుకునే జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్టుల కంటే చాలా ఈజీ అని చెప్పొచ్చు, స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక అరగంట కేటాయించుకోండి, ఏదైతే పదం మాట్లాడుతున్నామో పట్టుకోండి, ఆ పదానికి సంబంధించి మొత్తం A to Z ఆ చాప్టర్ అంతా బేస్ అయి ఉంటుంది. ఓకే. కాబట్టి ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు క్లాసులు కూడా తీసుకుని ఉంటారు కాబట్టి అలా చూశారు. ఓకే. లేదు అనుకుంటే కనుక ఇన్ కేస్ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మ్యాథ్స్ క్లాసులు ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు క్లాసులు వినే ప్రయత్నం చేయండి. ఓకే. కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడొద్దని చెప్తున్నా. భయపడితే నీకు సంపాదించే మార్కులు ఇంకో 4 మార్కులు తగ్గిపోతాయి. భయపడుతూ ఎగ్జామ్కి వెళ్ళావంటే నువ్వు సంపాదించే మార్కులు ఇంకో 4 మార్కులు 5 మార్కులు తగ్గిపోతాయి. నువ్వు ఏ ప్రశ్న నేర్చుకో అని మనం చదువుకున్న తర్వాత నేను 100% స్కోర్ చేసేస్తానని చెప్పను, కానీ ఎందుకంటే ఫుల్ స్కోర్ ఏమీ వచ్చేది, ఎందుకంటే పేపర్ మాత్రం ఆ రేంజ్లో ఉంటుంది. సరికానిది ఏది మనకు ఉన్న టెన్షన్స్ కావచ్చు, మనకున్న టెన్షన్స్, ఓకే, కరెక్ట్గా చదివేమో అన్నీ ప్రజెంట్ చేయగలుగుతామా లేదా నేను మా ఇంట్లో మాట ఇచ్చాను, ఇలాంటి చిన్న చిన్న ప్రెజర్స్ ఉండి మనకి తెలిసిన బిట్లే కొన్ని బిట్లు పోతూ ఉంటాయి. ఓకే. మనకు తెలిసిన బిట్లు కూడా 4 ఖర్చుకునే బిట్లు కూడా ఉంటాయి. మంచి బిట్లు చేసేస్తాం, మనకి బాగా వచ్చిన బిట్లు కూడా పోగొడుతూ ఉంటాం. ఓకే. కాబట్టి జస్ట్ చిన్న పాయింట్, నాన్ మ్యాథ్స్ 80% భయపడొద్దు. ఇదొక స్కోరింగ్ సబ్జెక్ట్ అంతే. జస్ట్ పాస్ చేయండి, చేసి చూడండి ఒకసారి. ఇది ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ of 24 students is 35 kg. If the weight of the teacher be included, the average rises by 400 grams.
ద వెయిట్ ఆఫ్ ది టీచర్ ఈజ్ 24 మంది విద్యార్థుల సగటు బరువు, క్లాసు సగటు బరువు 35 కేజీలు. సగటు బరువు ప్రతి ఒక్కడికి 35 కేజీలు ఉంది. ప్రతి ఒక్కడికి, నాకు 35 కేజీలు ఉంది, నా పక్కోడు 35 కేజీలు ఉంది, ఆ పక్కోడిది కూడా 35 కేజీలు ఉంది. ప్రతి ఒక్కడికి 35 కేజీలు ఉంది. టీచర్ బరువు కూడా కలుపుకుంటే, ఇప్పుడు క్లాసులోకి టీచర్ వచ్చారు, అప్పుడు ఎంతమంది ఉంటాం క్లాసులో, ఎంతమంది మనుషులు ఉన్నాము అంటే కనుక ఖచ్చితంగా 24 మంది విద్యార్థులు మేమున్నాము. అట్ ది సేమ్ టైము టీచర్ కూడా వచ్చారు. కాబట్టి టోటల్గా మనకి 25 మంది విద్యార్థులు అవుతున్నారు. అప్పుడు ఆ 25 మందికి సగటు అని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కడికి 25 మందికి తలా ఒక 400 గ్రాములు పెరిగింది. తలా ఒక 400 గ్రాములు పెరిగింది. ప్రతి ఒక్కడి యొక్క బరువు పెరిగిపోయింది టీచర్ వయసు రావడం వల్ల. ఎందుకని? ఎక్కువ వయసు. ఆ మేడం గారిది కావచ్చు, ఆ సారది కావచ్చు, మేము కూర్చున్న మా వాళ్ళకంటే, మాకంటే ఎక్కువ వయసు ఉంది. సరే, వయసు కదా, ఇది బరువు, ఎక్కువ బరువు. పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కువ బరువు ఉన్నారు. దానివల్ల ఏమైంది అంటే కనుక మా అందరి బరువు కూడా, క్లాస్ బరువు కూడా ఏమైంది? పెరిగిపోయింది. అందుకని క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి ఆల్రెడీ ప్రతి ఒక్కడికంటే కనుక ఎంతమంది? 25 మంది ఉన్నారు. 25 మంది. దీంట్లో 24 మంది విద్యార్థులు, ఒక టీచరు. 25 మందికి 400 గ్రాములు చొప్పున పెరిగితే 25 400. 25 4 ఎంత? 100. 10,000 గ్రాములు అంటే 10 కేజీలు. 10 కేజీలు పెరిగిందని అర్థం. అంటే ఆల్రెడీ ఉన్న బరువు 35 కేజీల కంటే అదొక 10 కేజీలు పెరిగింది. 35 కేజీల కంటే 10 కేజీలు పెరిగిందంటే కనుక 35 + 10 ఎంత అంటే కనుక 45 అని చెప్పేయచ్చు. సమాధానం ఎంత అంటే 45. ఏమి రాయలేదు చూడండి ఒకసారి. ఇక్కడ క్లియర్గా ఆల్రెడీ 35 కేజీలు, ప్రతి ఒక్కరికి 35 కేజీలు ఉంది. ఎప్పుడైతే మనకి టీచర్ ఎంటర్ అయ్యారో అంటే 25 మంది అవుతున్నారు, అప్పుడు తలొక 400 గ్రాములు పెరిగింది. తలొక 400 గ్రాములు పెరిగింది. ఇది గ్రామ్స్, ఇది కేజీస్. ఇది కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే కనుక మనకి క్లియర్గా 10,000 గ్రాములు. ఎందుకంటే 25 4 100, ఇది ఒక 2 zeros, 10,000 గ్రాములు. 10,000 గ్రాములు అంటే కనుక క్లియర్గా మనకి 10 కేజీలు అని అర్థం. 10 కేజీలు అని అర్థం. ఇప్పుడు ఏమైంది? 35 కేజీలు ప్లస్ ఇది ఒక 10 కేజీలు, టోటల్గా ఎంత అంటే 45 కేజీలు అని చెప్పొచ్చు. 45 కేజీలు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి సరాసరి అనగానే ప్రతి ఒక్కరికి, ఓకే. కాబట్టి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్గా మాట్లాడుకోవచ్చు. సరాసరి చాప్టర్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే కనుక ఎక్కువగా రిపీట్ అవ్వడానికి, ఎగ్జామ్లో మనకు పడడానికి అవకాశం ఉన్న లెక్కలు అంటే మనం చెప్పుకునే ఈ పావు గంట అరగంటలో మీకు ఉపయోగపడేలా చెప్పాలి. కాబట్టి ఈ యావరేజ్కి సంబంధించి ఒక 3 క్లాసులు, సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి ఒక 3 క్లాసులు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, 3 లేదా 2 క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, కనీసం మీకు ఉపయోగపడాలి కదా. అందులోంచి బిట్టు రావాలి. అందులోంచి బిట్టు వచ్చిందనుకోండి, ఇక్కడ నేను చేసినందుకు గాను ఉపయోగంగా ఉంటుంది. ఓకే, దానికోసం మీకు స్టడీ చేసి మొత్తం అంతా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యూట్యూబ్ క్లాస్కి సంబంధించి మీకు ఇలా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు నోట్స్ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. నేనే కాదు, ఏ సార్ చెప్పినా సరే ఖచ్చితంగా నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఏ సార్ చెప్పినా సరే మంచి లెక్కలు తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక అద్భుతమైన నోట్స్ తయారవుతుంది అన్నమాట. ఒక మంచి అద్భుతమైన నోట్స్ తయారవుతుంది. ఓకే, కాబట్టి ప్రతిసారి కూడా ఎగ్జామ్స్లో రావాలి, నేను చెప్పిన లెక్కలు రావాలి అన్న ఆతృతతోటి వీడియోస్ చేస్తూ ఉంటారు. అందుకని మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఒక నోట్స్ పెట్టుకో, నీకు పోయిందే లేదు కదా. ఒక నోట్స్ పెట్టుకో, ఒక అద్భుతమైన నోట్స్ తయారవుతుంది నీకు. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. The average weight of 8 persons increased by 2.5 kg when a new person comes in one of them weighing 65 kg. What might be the weight of the new person? 8 మంది వ్యక్తుల సగటు బరువు, వారిలో 65 కేజీల బరువు గల ఒకరిని తొలగించి మరొక కొత్త వ్యక్తిని కలుపుకుంటే 2.5 kg పెరిగింది. సగటు బరువు 2.5 kg పెరిగింది. సగటు బరువు అని కామ పెట్టాడు ఒకసారి. ఈ సగటు బరువు పెరిగింది చెప్తూ మధ్యలో ఏం జరిగిందో చెప్పాడు. కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకి గత ప్రాబ్లమ్స్ గమనించినట్టయితే కనుక క్లాసులో విద్యార్థులు ఉన్నారు, ఒక టీచర్ యాడ్ అయ్యారు అంటే ఒకరు పెరిగారు. ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక మేనేజర్ యాడ్ అయ్యాడు అంటే జనాభా పెరిగింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఆల్రెడీ 8 మంది ఉన్నారు, కానీ సగటు బరువు పెరిగింది. ఎప్పుడు పెరిగింది? ఒకడిని తీసేసి ఇంకొకడు రావడం వల్ల అని చెప్పాడు. ఒకడిని తీసేసి ఇంకొకడు రావడం వల్ల అంటే ఏమర్థమైనట్టు?
జనాభాలో మార్పు లేదు. జనాభాలో మార్పు లేదు. ప్రతి ఒక్కడికి ఏమైంది అంటే కనుక మనకి ప్రతి ఒక్కడికి 2.5 కేజీలు పెరిగింది. ప్రతి ఒక్కడికి 2.5 కేజీలు పెరిగింది. అంటే ఉన్న 8 మందికి 2.5 కేజీల చొప్పున పెరిగింది. ఉన్న 8 మందికి 2.5 కేజీల చొప్పున పెరిగింది. 8 మందికి తల ఒక 2.5 పెరిగిందంటే 8 2.5 ఎంత? 8 రెళ్ళు 16, 8 అర్ధలు 4, 16 + 4 20 కేజీలు పెరిగిందని అర్థం. అంటే ఉన్న బరువు కంటే 25 కేజీలు పెరిగింది. 20 కేజీలు పెరిగింది. ఉన్న బరువు ఎంత? 65 కేజీలు. 65 కేజీలకి 20 పెరిగితే ఎంత అంటే కనుక 85. కాబట్టి సమాధానం ఎంత అంటే 85 అని టికెట్ వేయచ్చు. ఓకే, క్లియర్ గమనించిన ఒకసారి. ఆల్రెడీ ఉన్న బరువు 65 కేజీలు. జనాభాలో మార్పు ఏమైనా ఉందా అంటే కనుక మార్పు ఏమీ లేదు. 8 మంది అలాగే ఉన్నారు, ఒక్కడ కూడా పెరగలేదు. ఎందుకని? ఒకడిని తీసేసి ఇంకొకడు ఎంటర్ అయ్యాడు, ఒకడిని తీసేసి ఇంకొకడు ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఈయన తీసేశారు, వీడు ఎంటర్ అయ్యాడు. అందుకని జనాభాలో మనకి మార్పు లేదు. జనాభాలో మనకు మార్పు లేదు. ఈ 8 మందికి తల ఒక 2.5 కేజీలు పెరిగిందని చెప్పాడు. తల ఒక 2.5 కేజీలు పెరిగింది కాబట్టి ప్లస్. కాబట్టి క్లియర్గా 8 2.5 ఎంత అంటే కనుక 20. 8 రెళ్ళు 16, 8 అర్ధలు 4 కాబట్టి 20 కేజీలు పెరిగింది. ఇక్కడ 65 + 20 ఎంత అంటే కనుక 65 + 20 85 కేజీలు అని చెప్పొచ్చు. 85 కేజీలు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆవేశపడకుండా సరాసరి అనగానే ప్రతి ఒక్కడికి ఇక్కడ జనము ఎక్స్ట్రాగా వచ్చారా లేదని కూడా ఒకడు బయటికి వెళ్ళిపోతున్నాడా అని చూసుకుంటాం అంతే. లేదు అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఒక వ్యక్తిని తీసేసి ఇంకొక వ్యక్తి వస్తున్నాడా అని చూసుకుంటున్నాం. ఒక వ్యక్తిని తీసేసి ఇంకొక వ్యక్తి వస్తే ఏమైంది? ఒక వ్యక్తిని తీసేసి ఇంకొక వ్యక్తి వస్తే జనాభాలో మార్పు లేదు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 85 కేజీలు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కాబట్టి జస్ట్ చిన్న పాయింట్స్ ఉపయోగించుకొని లెక్కలు చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ n. ఇఫ్ ద నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ ఆల్సో ఇన్క్లూడెడ్, ద యావరేజ్ విల్ బి. 5 వరుస సంఖ్యల సగటు n. తర్వాత 2 సంఖ్యలు కూడా కలుపుకుంటే మొత్తము సంఖ్యల సగటు ఎంత? క్లియర్గా 5 వరుస సంఖ్యల సగటు n అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి వరుస సంఖ్యలు, బేస్ సంఖ్యలు లేదా సరి సంఖ్యలు అని పదాలు వాడతాడో మధ్య నెంబరు అని చెప్పుకున్నాం. వరుస సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, 3 గుణిజాలు, 4 గుణిజాలు అంటే గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే గ్యాప్ అనేది మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు మధ్య సంఖ్య అవుతుంది అని మాట్లాడుకున్నాం. కాబట్టి వరుస సంఖ్యలో అన్నప్పుడు సరదాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 5 సంఖ్యలు 1 2 3 4 5 అని చెప్పాం. ఇది వరుస సంఖ్యలు. ఇప్పుడు మనకి వాడు n అని చెప్పాడు, పక్కన పెట్టండి, తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు సగటు ఎంత అవుతుంది అన్నాం అనుకోండి 3. సగటు ఎంత అంటే కనుక 3. ఇప్పుడు 2 సంఖ్యలు కలుపుకుంటే అని చెప్పాడు. తర్వాత 2 సంఖ్యలు కలుపుకుంటే అని చెప్పాడు. తర్వాత 2 సంఖ్యలు కలుపుకుంటే అంటే కనుక 1 2 3 4 5కి 1 2 3 4 5కి తర్వాత 2 సంఖ్యలు 6 7 కూడా కలిపితే అప్పుడు మనకి సగటు ఎంత అవుతుంది అన్నాం అనుకోండి మధ్య నెంబరు. సగటు ఎంత అంటే మధ్య నెంబరు. అటు 3 నెంబర్లు ఇటు 3 నెంబర్లు వదిలేస్తే మధ్యలో నెంబర్ వస్తుంది. ఇప్పుడు సగటు ఏమైంది? 3 నుంచి ఎంత పెరిగింది? 4కి పెరిగింది. అంటే 3 నుంచి 4కి పెరిగింది. ఇలా నువ్వు ఏ సంఖ్యలు తీసుకున్నా పర్లేదు. వరుస సంఖ్యలు నీకు నచ్చిన సంఖ్యలు ఏదైనా తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు సగటు ఎంత అయింది అంటే కనుక మనకి గతంలో ఫస్ట్ 5 సంఖ్యల యొక్క సగటు 3 అయితే తర్వాత 7 సంఖ్యల యొక్క సగటు ఎంత అయింది? 4 అయింది. మధ్యలో నెంబరు. కానీ వాడు ఆప్షన్లు అలా ఏం లేవు. రిమైన్స్ ద సేమ్, సగటు మారదు అని చెప్పాడు. సగటు మారుతుంది కదా, ఎంత మారుతుంది? 1 పెరుగుతుంది. సగటు 1 పెరుగుతుంది. ఇంక్రీజెస్ బై 1. సగటు 1 పెరుగుతుంది, ఇంక్రీజెస్ బై 1. దానికి మనం ఆవేశపడేది ఏం లేదు. సగటు అనగానే మధ్య విలువ, గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంటే మధ్య విలువ. చిన్న పాయింట్ ఫస్ట్ది. ఓకే అండి. అలాగే జనరల్ మీనింగ్ ఏంటి? సరాసరి అంటే కనుక ప్రతి ఒక్కడికి అని అర్థం. సరాసరి అనగానే ప్రతి ఒక్కరికి, జస్ట్ ఒక జనరల్ పాయింట్. వచ్చారు వెళ్ళిపోయారని చెప్తూ ఉంటాడు. ఓకే అండి. అలాగే ఉష్ణోగ్రతలకు సంబంధించి లెక్కలు ఉంటాయి. ఇలా మనకి ఎన్ని లెక్కలు ఇచ్చినా సరే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే అండి. ఆవేశపడొద్దు. నాన్ మ్యాథ్స్ వాడు అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి డైలీ ఒక గంట పాటు, నాన్ మ్యాథ్స్ కాబట్టి ఒక గంట పాటు, మ్యాథ్స్ వాళ్ళైతే అరగంట పాటు తప్పనిసరిగా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పాం కాబట్టి నేను మ్యాథ్స్ అని మాత్రం ఆలోచించొద్దు. ఓకే అండి.
వన్స్ ఒక్కసారి క్వాలిఫై అవ్వకుండా బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అనేది. అందుకని ప్రతిరోజు ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీకి 1 గంట కేటాయించండి. మనకున్న స్కోరింగ్ సబ్జెక్టుల్లో నీకు ఎక్కువ మార్కులు తీసుకోవడానికి అవకాశం వచ్చేది 1 మెంటల్ ఎబిలిటీ, 2వది కరెంట్ అఫైర్స్, 3వది సోషియాలజీ. చెప్పాను, సోషియాలజీ చదివేటప్పుడు తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్స్ని తెలంగాణకి సంబంధించి కావచ్చు, ఏపీకి సంబంధించి కావచ్చు, అటు సిడిపిఓ ఎగ్జామ్, ఏపీకి సంబంధించి అయితే కనుక సిడిపిఓ ఎగ్జామ్ జరిగే మ్యాక్సిమం ప్రశ్నలు రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే గత ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో సోషియాలజీకి సంబంధించి ఆ పేపర్స్ అనేది తప్పనిసరి కలెక్ట్ చేయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనకు కొత్తగా సిలబస్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడు ప్రీవియస్ పేపర్ నుంచి ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. ఓకే, అటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ దీంట్లో చాలామందికి అనుభవం ఉంది ఆ విషయంలో, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది గుర్తు చేస్తున్నాను, కొంతమంది అభ్యర్థులు ఇప్పుడే మనకి స్టార్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక మార్గనిర్దేశకం చేస్తున్నాం. ఎందుకంటే రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అరే నాకు తెలుసుంటే బాగుంది అనుకుంటే కంటే అరే ఆ రోజు మాస్టర్ చెప్పారు నేను ఫాలో అవ్వలేదు అందుకని మిస్ అయిపోయాను అని బాధపడ్డాం అనుకోండి, అనవసరం కదా. అదేదో ముందో చూసుకోండి. అలా అని చెప్పి ప్రీవియస్ పేపర్స్ చదవమని చెప్పలేదు కదా. ప్రీవియస్ పేపర్ చూడండి, సోషియాలజీకి సంబంధించిన గతంలో జరిగిన ప్రీవియస్ పేపర్ చూడండి. నువ్వు మతం అనే చాప్టర్ చదువుతున్నావు అనుకోండి, మతానికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ చూడండి. బుక్స్కి సంబంధించి అడుగుతున్నాడా, స్టేట్మెంట్కి సంబంధించి అడుగుతున్నాడా, లేదా ఆధార్కి అంటే ఆధార్ అంటే కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దీన్ని ఎవరు చెప్పారంటూ ఉంటాడు, అలాంటి వాటికి సంబంధించి అడుగుతున్నాడా, లేదా ఆ ప్రాబ్లమ్స్ మతానికి సంబంధించి సోషల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి అడుగుతున్నాడా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. చదివేటప్పుడు కూడా మనకి ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఓకే, హిస్టరీ అయినా పాలిటీ అయినా సరే సేమ్ పాయింట్. హిస్టరీ అయితే కనుక మనకి ఎప్పటి నుంచో ప్రీవియస్ పేపర్లు ఉంటాయి కాబట్టి అవన్నీ ఒక్కసారి చూడండి. నువ్వు ఏ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నావో ఆ చాప్టర్లో ఆ టాపిక్ ప్రీవియస్ పేపర్లు తప్పనిసరిగా చూడండి. ఓకే, ఏదైతే టాపిక్ గుప్తులు అని చదువుతున్నాం అనుకోండి, గుప్తులకి సంబంధించి రాజులకి సంబంధించి కావచ్చు, ఆ రాజులు రాసినటువంటి పుస్తకాలు కావచ్చు, ఆ రాజుల దగ్గర ఉన్నటువంటి కవులు కావచ్చు, వాళ్ళు నిర్మించిన కట్టడాలు కావచ్చు. ఓకే, ఎందుకంటే చాలా ఉంటాయి కానీ ఆ కట్టడాల్లో కొన్నిటికి మాత్రమే చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. అలాగే యుద్ధాలు ఉంటాయి, చరిత్ర మార్చిన యుద్ధాలు ఉంటాయి. ఆ చరిత్ర మార్చిన యుద్ధాల గురించి మనకి బిట్ వస్తూ ఉంటుంది. అది మనం ఐడెంటిఫై చేయక పనికొచ్చింది పనికిరాంది మొత్తం అంతా లోపలికి చెత్త అంతా లోపలికి ఎక్కించేస్తాం, అసలు పోతూ ఉంటుంది. చరిత్ర మార్చిన యుద్ధాలు ఇంపార్టెంట్, చరిత్ర మార్చిన యుద్ధాల సంవత్సరాలు ఇంపార్టెంట్. ఓకే, వాడు ఎదుర్కొన్న ప్రతిగా ఉండే అభ్యర్థి ఇంపార్టెంట్, ఏ రాజు ఎదుర్కొంటున్నాడు అనేది ఇంపార్టెంట్. అలాగే ముఖ్యంగా లేడీస్కి సంబంధించి రాణులు ఎదిరిస్తూ ఉంటారు రాజుల్ని, అలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఓకే, లేడీస్కి సంబంధించి ఎదిరిస్తూ ఉంటారు, అలాంటి రాజులు ఎదిరించినటువంటి రాణులు ఎవరైతే ఉంటారో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం కూడా బిట్ వస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోండి ఒకసారి. అలాగే ఎక్కువసారి ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల ఏంటంటే మనకి ఒకేలా ఉండే బిట్స్ పోతూ ఉంటాయి, అలాంటివన్నీ ఐడెంటిఫై చేయడానికి అవకాశం వస్తుంది. చదివేటప్పుడు మనం కొంచెం ఓల్డ్ దగ్గర చదువుతాం. ఓకే, కాబట్టి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి కంప్లీట్ కోర్స్ కనుక కావాలి అనుకుంటే కనుక ప్లే స్టోర్లో నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీ గ్రూప్ 2కి సంబంధించి కానీ గ్రూప్ 1కి సంబంధించి కానీ మీకు కోర్సులు ఉంటాయి. మీకు చాలా సింపుల్గా గ్రూప్ 1 అయితే 60 మార్క్స్కి, గ్రూప్ 2 అయితే కనుక 30 మార్క్స్కి పూర్తిగా మార్క్స్ వచ్చేలాగా మీకు అక్కడ చెప్పడం జరిగింది. నాది బాధ్యత, దాంట్లో తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాడినరీగా క్లాసులు ఉంటాయి. ఓకే, ఇక్కడ పూర్తిగా ఉపయోగించుకున్న తర్వాత మీకు నేను ఏదైతే స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నానో అక్కడ మీరు స్కోర్ చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే, కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలసిపోవద్దు, వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రీవియస్ పేపర్స్ గ్యాదర్ చేయండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.